ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 3, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రభు రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉండాలట. అది ఎలా అంటే, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడి విలువైన భూఫలము నిమిత్తము ఎలా ఓపిక కలిగి ఉంటాడో, అలా మనం కూడా ప్రభు కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి అనేది ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. దానికంటే ముందే దేవుడు అంటున్నారు, మీరు నీతిమంతులైన వారిని శిక్షించి సంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. మన గురించి దేవుడు ముందుగానే సాక్ష్యం ఇస్తున్నారు. ఎలా అంటే, మనం ప్రభు నిమిత్తము హింసింపబడతామని, నిందింపబడతామని, దూషింపబడతామని, చంపబడతామని ముందుగానే ప్రభు చెప్పారు. ఆ మాటకు లోబడి దేవుని పిల్లలు మిమ్మల్ని ఏమీ అనరు, మిమ్మల్ని ఎదురించరు అని ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పి ఆ తరువాత మనకు అంటున్నారు, ప్రభు నిమిత్తము మీరు కనిపెట్టుకుని ఉండండి, ఆయన రాక కొరకు ఓపికతో మీరు ఉండండి, చూడండి అని తెలియపరుస్తున్నారు. అలాగే మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని అంటున్నారు. మనము ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ఒక్క గడి అయినను మీరు నాతో కూడా ప్రార్థనలో గడపలేరా అని శిష్యులకు అడిగిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ప్రభు అలా చెప్పారంటే, ప్రభు ఉన్నంత వరకు వారికి ఏ కష్టము రాదు, కానీ ప్రభు ఎప్పుడైతే శ్రమలకు అప్పచెప్పబడతారో దాని తరువాత శిష్యులకి ఆయన నిమిత్తము శోధన ఎదురవుతుంది. ఆ శోధనలో మీరు పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి అనేది అక్కడ ప్రభు శిష్యులకు చెప్తుంటే, మనము కూడా ఆ శోధన రాకుండా, శ్రమలు రాకుండా, వాటిని ఒకవేళ వచ్చినా కూడా, ఎందుకంటే ప్రభు వెళ్ళిన తరువాత శిష్యులకి ఎలా అయితే ఆ శ్రమలు శోధనలు ఎదురయ్యాయో, మనము కూడా ప్రభు నిమిత్తము ఆ శోధనకు, ఆ శ్రమలకు, ఆ నిందలకు మనము మరి ప్రభు చెప్పినట్లుగా ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక వాటిని ఎదుర్కొంటూ వాటిని యందు మనము మరి దేవుడు చెప్పినట్లుగా సిద్ధపడి ఉండుటకు మెలకువ కలిగి ప్రార్థన చేయటం, పట్టుదల కలిగి ప్రార్థన చేయటం, వాటిని ఎదిరించి మనకున్నటువంటి నిరీక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆ నిరీక్షణలోనికి మనం వెళ్ళాలంటే ప్రభు రాకడ అనేది మధ్యలో జరగాలి. ఆయన రాకడ మునుపు సంఘం ఎత్తబడాలి. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. గనుక ప్రభు మనకు చెప్తున్నారు, మీరు శ్రమయందు ఓపిక కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, పట్టుదలతో ప్రార్థన చేయండి అని. కాబట్టి ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగి దేవుని కొరకు మనము దేన్నైనా సహించేవారుగా ఉండాలని, దేన్నైనా భరించేవారుగా ఉండాలని, మన యొక్క ఓర్పు, సహనం అనేది ప్రభు నిమిత్తము ఇంకా బలంగా, స్థిరంగా మనము అందులో ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నారు. దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.